సమయంలో మరి అమ్మగారిని అయ్యగారిని చెప్తున్నాము. దేవుడు మరి మన పక్షంగా నూతనంగా మన సమయానికి వచ్చిన వారిని దేవుడు ఆశీర్వదించాక అలాగే ఉండండి. ముఖ్యంగా మీరు కూడా కావాల్సిందిగా కోరుతున్నాను. సీనియర్ బాంబే సెక్రటరీ గారమ్మా అలాగే నిలబడినట్లయితే వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కృపగలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా, దానితో మీ ప్రియ సేవకులు మేము ఎన్నుకొని అభిషేకించి అనేక ప్రాంతాల్లో వారిని మీ మహిమార్థమై వాడుకొని ఆయన వారిని ఆ భాగంగా శారదాకాంతికి తీసుకొచ్చిన విధానానికే మీ వందనాలు చెల్లిస్తున్నాం. నేను వారిని ఆశీర్వదించండి, వారిని అభిషేకించండి తండ్రి. మీ పరిశుద్ధాత్మతో నింపండి ప్రభువా. నీ ఆత్మ కార్యాన్ని శారదాకాంతిలో వారి ద్వారా జరిగించి అనేక ఆత్మలను మీ సంఘానికి వారి ద్వారా ఆకర్షించి ఫలభరితమైనటువంటి పరిచర్య వారు చేయడానికి నీ కృపను అనుగ్రహించండి నాయన. సరి పెద్దలను అలాగే గృహసభ్యుని వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. మీ బలమైన మీ ఆశీర్వదించిన చేతులకి సంఘాన్ని సేవకులని అప్పగిస్తూ మీ మహిమార్థమై వారిని వాడుకోవమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ఈ 2025వ సంవత్సరంలో మేము ఆస్తాం తండ్రి. మొదటి ఆదివారం రోజు ప్రభువా అయా ఇదిగో తండ్రి మీ సేవకులు తండ్రి అయా లోకములో నుండి జగత్తు పునాది వేయబడక ముందే తల్లి గర్భములో ఒక్క అవయవమైనను రూపింపక ముందే ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ దంపతులు తండ్రి యేసయ్య మీ పరిచర్య కొరకు తండ్రి అయ్యా ఇదిగో తండ్రి 20 సంవత్సరాల క్రితము రక్షణ సైన్యములో నాయన తర్బీదులు తీసుకొని అనేక ఆత్మల రక్షణార్థమై తండ్రి ఆయా నియమాలలో ప్రభా ఆయా సభల్లో తండ్రి దేవా మీరే దిక్కుని ఎంచి మిమ్మల్ని ముందుగా కూర్చుకొని మీరే చూచి అని ఆలోచించి దేవా మిమ్మల్ని ధరించుకొని తండ్రి మీ ఉడుపులు ధరించుకొని తండ్రి ఈ గొప్ప రక్షణ సైన్యములు నాయన వారు చేసిన పరిచర్యను బట్టి మీకు వందనాలు అయ్యా. వారికి మీరు ఇచ్చినటువంటి గృహము నూతన గృహము, మీరు ఇచ్చినటువంటి సంఘము నూతన సంఘము, వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు నూతన బాధ్యతలు ఎప్పటి నుండి ప్రకటించబోతున్నారు. వారి పాదాలు సుందరమైనవి తండ్రి. వారు అభిషేకించబడిన వారయ్యా, వారు మీ పిల్లలు తండ్రి. ఇదిగో ఈ రోజు మీ వాక్యంలో కనబడుతూ ఉంది, ఎవరైనా మీ సేవకులను ముట్టుకుంటే మీ కను పాపను ముట్టుకున్నట్లే, మీ కను గుడ్డును ముట్టుకున్నట్లే దేవా మీ చుట్టూ మీ ఖర్చు వేయండి, వారి పరిచర్యను దీవించండి. దేవాది ఒకటి గలగల పారే సలయేరు పెట్టి మీ స్వరాన్ని వారు విని మీ మాధుర్యాన్ని వారు చురుకొని అనేకులకు పంచడానికి మీరు శక్తి కావాలి, అభిషేకం కావాలి, జ్ఞానం కావాలి, తెలివి కావాలి ప్రభా. ఆ రీతిగా మీరు అభిషేకించండి. ఆ జూనియర్ మినిస్ట్రీ వారి తండ్రి 2 రకాల పరిచయం ఇక్కడ చేయాలి తండ్రి. ఆఫీసులో అనేక విషయాల్లో సహకరించాలి, సంఘాన్ని క్షేమముగా నడిపించాలి. సంఘ పెద్దలు శ్రేష్టమైన వారు, గృహసంస్థ పెద్దలు శ్రేష్టమైన వారు, చిన్న బిడ్డలు శ్రేష్టమైన వారు. ఈ సంఘం శ్రేష్టమైనది, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటిది. ఈ పని వారికి తండ్రి వారిని అభిషేకించండి, వారిని ఆశీర్వదించండి. వారికి ఎన్నో అవసరాలు ఉన్నాయి, వారికి ఎన్నో కోరికలు ఉన్నాయి, వారికి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. వారి 2 బిడ్డలు బహుగా దీవించబడాలి తండ్రి, మీరు దీవించండి. ఈరోజు కుటుంబంలో చక్కగా నడిపించావు తండ్రి. మంచి మాటలు మీరు వారిలోకి వచ్చి నాతో మాతో మాట్లాడారు ప్రభా. ఆ
అందరి బట్టి నీకు వందనాలు. ఈ కూటాన్ని నడిపించినటువంటి సహోదరిని బట్టి వందనాలయ్యా. ఈ కూటమిలో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి. మీ రక్తపు చిహ్నాలతో, శిలువ గుర్తులతో మిమ్మల్ని ధరించుకొని వారు మరణా వారి గృహాలు కలడానికి మీ కృప చూపించండి. అయ్యగారు మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. మా ప్రియులందరూ విలువైనటువంటి వారు, శ్రేష్ఠులు. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. సంఘ సరిహద్దులను విస్తరింపచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అంతా అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు నామ కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము ఈ స్థలముకు తరలివచ్చే ప్రతి ఒక్కరికి, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, నేటి నుండి ఈ సంఘ బాధ్యతను స్వీకరించినటువంటి నూతన మేజర్స్ కి సదా తోడుగా ఉండి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.